హాయ్ మ్యామ్. ప్రస్తుతం చూస్తున్నారు కదా తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏ విధంగా పనిచేస్తుంది అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది మేడం, కంపారిటివ్లీ ప్రీవియస్ గవర్నమెంట్. అంటే ఏ విధంగా బాగుందని మీరు అంచనా వేయాలి? ప్రజలకి బాగా అప్రోచ్ ఉంది. ఇంతకుముందు ప్రజలు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ సీఎంని కలవాలంటే చాలా ఇబ్బంది అయ్యేది. ప్రజా దర్బార్ కార్యక్రమం ఇట్లాంటివి చాలా యాక్సెసిబుల్ ఉన్నాయి పబ్లిక్. అంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన రుణమాఫీలో అందరికీ అందట్లేవు, సగం మందికి అందుతున్నాయి అని అంటున్నారు కదా, మరి దానికి ఎంతవరకు నిజం? గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే పథకాలు కొంత టైం పట్టొచ్చు మేడం. ఆల్రెడీ 2 lakhs వరకు ఇచ్చారు. అబౌట్ 2 lakhs ఆ రిమైనింగ్ అమౌంట్ పే చేస్తే అవి కూడా అవుతాయి అంటున్నారు. కావు అనేది ఎక్కడ చెప్పట్లేదు. అంటే ఇప్పుడు హైడ్రా సిస్టమ్ ని తీసుకొచ్చారు కదా, హైడ్రా సిస్టమ్ వల్ల అసలు ఉపయోగం ఉందంటారా? ఎక్సలెంట్ మేడం. హైడ్రా అన్ని చోట్ల ఇంప్లిమెంట్ అయితే బాగుంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా. అంటే ఇప్పుడు హైడ్రాని చూసుకున్నట్టయితే కొంతమంది భూములనే కూల్చివేయడం జరుగుతుంది కట్టడాలను. సో ఆ కొంతమంది కూడా మనకి వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారివే జరుగుతున్నాయి అంటున్నారు కదా, దాంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉంది? యాక్చువల్గా ఇప్పుడే స్టార్ట్ అయింది కదా మేడం, కొంతకాలం వెయిట్ చేసి చూస్తే తెలుస్తుంది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే కూడా కూల్స్తారా, లేకపోతే ఓన్లీ అపోజిషన్ వాళ్ళవి, ప్రభుత్వానికి సంబంధించకుండా ఉన్న వాళ్ళే కూల్స్తారా అనేది తెలుస్తుంది. ఓఐసీ బ్రదర్స్ కూడా చెప్తున్నారు కదా మనకి, ఆ ప్రభుత్వ కట్టడాలను కూడా కూల్చివేస్తారా, చెరువులలో ఉన్నాయి కదా. ఏమో మేడం, గవర్నమెంట్ డిసిజన్ అది. థ్యాంక్ యూ.